ఏంటి విషయం? నా బ్యాక్ సైడ్ అంతా కనపడుతుంది కదా, ఇదంతా పందాలు జరిగే ప్లేస్ మాట. దీన్ని కోళ్ళు పందాలు వేస్తే బరి అంటారండి. ఈ బరిలోనూ చాలా వరకు చాలా కోళ్ళు పోరాడుతూ ఉంటాయి. లోపల సిట్టింగ్ అరేంజ్మెంట్ అంతా ఉంటుంది. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్లోనూ బయట నుంచి చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఈ వెహికల్స్లో వచ్చి ఇక్కడ స్టే చేసి మన తెలంగాణ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి బయట నుంచి కూడా వస్తూ ఉంటారు. మీకు ఇప్పుడు లోపల పందెం జరుగుతుంది, నేను పందెం చూపిస్తాను. నేను బయట మాట్లాడచ్చు, ఎంపైర్గా చెప్తారండి. పైగా ఎవరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు. తిరగండి. యూట్యూబ్ వారి గైడెన్స్ వల్ల నేను నేరుగా మీకు చూపించలేకపోతున్నాను. లేడీస్ కుర్చీలో ఇప్పుడు పందెం ఏదో సెట్ అయినట్టుందండి. ఈ పందెం సెట్ అయింది కాబట్టి ఇమీడియట్లీ స్టార్ట్ అవుతుంది. కానీ పందెం స్టార్ట్ అయిన 10 minutes 15 minutes కన్నా ఎక్కువ ఉండదు. పందాల్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ వల్ల ఏంటంటే బయట నుంచి వచ్చారు కాబట్టి జనాలు వాళ్ళు ఏంటంటే సరదాగా ఆనందించి చూసి ఇంకా ఎవరిదాన్ని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ నిర్వాహకులు మట్టుకు చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అంత సామరస్యంగాను బౌన్సర్లను కూడా పెట్టి బయట నుంచి ఎవరు రాకుండా, అంటే అవుటర్స్ ఎవరైనా వచ్చి ఏదైనా గొడవ చేస్తారేమో అని చెప్పేసి బౌన్సర్లు కూడా సెట్ చేశారు. చేసి ఇదంతా చాలా పగడబందీగా చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ మన దుంపకడప ఏరియా అంటారు దీన్ని. దుంపకడప ఏరియాలో చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడే బయలుదేరు. పన్ను గారు కోన్ తింటారండి. బంగాళా గారు కోన్ తీసుకురా. బంగాళా గారు కోన్ తింపాలండి. ఇలాగా బిగ్ స్క్రీన్స్ అరేంజ్ చేసి ప్రేక్షకులకి చూపిస్తారండి. దీన్ని బట్టి కూడా బయట నుంచి చూసి వాళ్ళు పందాలు కాసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇదంతా కంప్లీట్ బరి మాట. ఈ బరిలోనే కోడి పందాలే జరుగుతూ ఉంటాయి. ఈ కోడి పందాలు అన్నవి భారతీయ సంస్కృతికి ఎక్కువ. ఇక్కడ ఈ కోడిపందాల్లోనే గుండాట్లు, తర్వాత ప్యాకెట్లు ఇవన్నీ ఉంటాయండి. దాంతో పాటుగాను గుండాట్లోటి ప్యాకెట్లోటి ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో ఎట్ టైం జరుగుతూ ఉంటాయి అన్నమాట.
చిన్న చెన్నులు నువ్వు కూడా కాస్తున్నావా? నువ్వు కూడా కాస్తున్నావా? ఎంత వేసావు ఇప్పటికి? 100 రూపాయలు లాభం వచ్చిందా? కొట్టావా? 100 కొట్టావా? కొట్టావా 100? చెప్పావమ్మా. చిన్నప్పుడు మీలా నేను కూడా తిరిగినాను. నువ్వు కూడా కాస్తున్నావా? నువ్వు కూడా కాస్తున్నావా? ఎంత వేసావు? ఎంత పోయింది ఇప్పుడు నీకు? ఏంటమ్మా? చెప్పండి